మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఆగస్టు మాసం ఈ చివరి తారీఖు పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలయ్యా, స్తోత్రాలు, వందనాలమ్మా. యేసయ్య మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించి మీ అవసరతలు మీ అక్కర్లన్నిటినీ ప్రభు తీర్చునుగాక. చేతులెత్తి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. రైట్. గడిచిన వారంలో ఏర్పరచబడిన వారు అనే విషయాల గురించి మనం బైబిల్లో ధ్యానం చేసాం. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి మత్తయి సువార్తమానం 22వ అధ్యాయం 1 నుండి 14వ వచనం వరకు చదువుదాం. 14వ వచనాన్ని లేదా 13, 14 వచనాన్ని ఒక్కసారి చదవండి. అంతటా రాజు వీన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి అక్కడున్నటువంటి జన సమూహానికి తెలియపరుస్తూ ఆయన చెప్పే ప్రతి బోధ ఉపమానం లేకుండా ఆయన చెప్పలేదు అని మీకు పలుమార్లు చెప్తూ వచ్చాను. యేసయ్య బోధ అంతా ఏంటంటే అర్థమవ్వాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజల మనస్సు మార్చబడాలి, తండ్రి రాజ్యానికి చేర్చబడాలి అన్న ఆ ఉద్దేశముతోనే ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ఏమండి, నాగరికత తెలిసిన వారికి, నాగరికత తెలియని వారికి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే శైలిలో ఉపమానముగా యేసు ప్రభు మాట్లాడుతూ ఉండేవాడు. వీరికి కూడా పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం చెప్పాడు. అదేంటంటే, ఒక యజమానుడు ఉన్నాడు, తన కుమారునికి వివాహం చేశాడు. ఆ వివాహం కొరకు అనేకులను పిలిచాడు, చాలామందిని పిలిచాడు, బంధువులను పిలిచాడు, తోబుట్టు వారిని పిలిచారు, కులస్తులను పిలిచారు, పేరు బలం కలిగిన వారిని అందరిని పిలిచాడు, చుట్టాలను పిలిచారు, ఆయనకు తెలిసిన సమస్తాన్ని పిలిచారు. కానీ పెళ్లి సమయం వచ్చేసరికి పిలువబడిన వారందరూ నెపములు చెప్పి ఆగిపోయారు అని బైబిల్ చెప్తుంది. నెపాలు చెప్పి, సాగులు చెప్పుకొని, అయ్యా మాకు పెళ్ళయింది, మేము పొలం కొన్నాం, చిన్న పని ఉంది, ఇప్పుడే కొంచెం అర్జెంటుగా వేరే చోటకి వెళ్ళవలసి వచ్చింది, ఇప్పుడే ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళవలసి వచ్చింది, ఇప్పుడే అర్జెంటు ఫోన్ వస్తే వెళ్ళాల్సి వచ్చింది అని చాలామంది పిలువబడిన వాళ్ళందరూ ఇదే సాగులు చెప్తా ఉన్నారు. వినండి శ్రద్ధగా. అయితే ఈ యజమానుడికి బాధ కలిగి అక్కడున్న పరిచారకులు పిలిచారు. పరిచారకులారా ఇది రండి అని. పరిచారకులు బైబిలు చాలా గొప్పగా వారిని ఎంచింది. పరిచారకుల్ని దేవుడు, బైబిలు చాలా ఘనంగా చూసింది. ఎందుకంటే పరిచారకులకు మరుగై ఉన్నది ఏమి ఉండదు. యేసు ప్రభు గురించి మొట్టమొదటి వివాహంలోకి యేసు ప్రభు వెళ్తే అక్కడ ఏమైపోయిందట? ద్రాక్ష రసం అయిపోయింది. యేసు ప్రభు పరిచారకులు పిలిచి ఆ రాతి బాణలు కడిగి వాటిలో నీళ్లు పోయండి, నీళ్లు పోసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించారు. అప్పుడు ఆ నీటిని అందరికీ పంచమంటే ఇప్పుడు అందరూ మధురమైన ద్రాక్ష రసం తాగుతున్నామని సంబరపడిపోయారు. అక్కడ నీళ్లు అన్న సంగతి ఎవరికి తెలుసు? పరిచారకులు తెలుసు.
నీళ్ళని ద్రాక్ష రసముగా మార్చిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు అని దేవుని విలువ, దేవుని ప్రసన్నత, దేవుని ఔన్నత్వము, దేవుడితో ఉండే సత్య సంబంధము, దేవునితో ఉండే ఆ శ్రేష్టమైన ఆ సుగుణాలు ఎక్కువగా ఎవరితో పంచుకుంటారంటే పరిచారకులతో పంచుకుంటారు. ఈ పరిచారకులకి దేవుడు చాలా ఘనతనిచ్చాడు. అయితే ఇప్పుడు ఈ రాజు కూడా పరిచారకుల్ని పిలిచి ఇదిగో పిలువబడిన వాళ్ళందరూ ఏమైపోయారు? రాలేదు. ప్రభు రాకడకు కూడా ఇలాగే సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు అందరు రక్షణ పొందారు. ఎంతోమందికి యేసు ప్రభు అంటే తెలుసు, ఎంతోమందికి యేసు ప్రభు గొప్పతనము తెలుసు. అయినను ఆయన యొద్దకు రాలేనటువంటి పరిస్థితులు. దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, అయినను ఇంకా సేవ చేయలేనటువంటి పరిస్థితి. దేవుడు నిన్ను పిలిచాడు, మమ్మల్ని పిలిచాడు, అయినను ఇంకా పిలుపును స్థిరపరచుకోక, ఇంకా పిలుపులో వెనకబడిపోతూ ఆ నిర్లక్ష్య ద్వారమో లేకపోతే కుటుంబ సమస్యలో ఏదో ఒక దాన్ని పెట్టుకుంటూ, ఏదో ఒక ఆలోచనతో పిలుపును కూడా పక్కన పెట్టుకొని వెనకబడిపోతూ ఉన్నాం. అందుకే బైబిల్ ఉంటుంది, పిలువబడిన వారందరూ వచ్చారు, కానీ వాళ్ళు సాగుని చెప్పి ఎటోలట్టు రాలేదు. పెళ్ళికి ఎవరు రాలేదు. అందుకని మీ ఊరిలోకి వెళ్ళండి, ఎవరైతే మీకు ఎవరు కనబడతారో, గుడ్డోడు, అడుక్కునేవాడు, ఎవరు కనపడ్డా సరే వాళ్ళందరినీ విందుకు తీసుకురండి అని చెప్పాను. పరిచారకులు వెళ్ళారు, అందరిని పిలిచారు, అందరూ వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నారు, పెళ్ళిలో కూర్చున్నారు. చాలా సంబరంగా పెళ్లి జరుగుతుంది. ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్లు ఏంటంటే పెళ్ళికి వచ్చే వారందరూ తప్పకుండా పెళ్లి వస్త్రాలు ధరించుకొని రావాలి. ఇది దేనికి సాదృశ్యం అయ్యా అంటే రక్షణకు సాదృశ్యం. పెళ్లి వస్త్రము అంటే అర్థం ఏంటంటే బాప్తిస్మానికి సాదృశ్యం. బాప్తిస్మం లేకుండా మనము పెళ్ళికి వచ్చిపోతే నిష్ప్రయోజనం. యేసు ప్రభు దీన్ని దేనితో పోల్చాడంటే పరలోక రాజ్యముతో పోల్చాడు. పెళ్ళి అనేది ఒక పరలోక రాజ్యానికి సాదృశ్యం. కుమారుడు, పెళ్లి కుమారుడు అనే వ్యక్తి యేసు ప్రభుకి సాదృశ్యం. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఎలాగుండాలని కోరుకుంటున్నాడంటే ఆ వివాహ మహోత్సవంలోకి, ఆ పరలోకపు విందులోకి, ఆ పరలోక పురములోకి మనము అందరము వెళ్ళాలంటే ఖచ్చితంగా పెళ్లి వస్త్రములు ధరించిన వారమై ఉండాలి. అందరూ పెళ్ళికి వచ్చి కూర్చున్నారు. ఈ యజమానుడు ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఇతను పెళ్లి వస్త్రాలు వేసుకున్నాడా, ఇతను వేసుకున్నాడా, ఒక్కొక్కరిని చూస్తూ వచ్చాడు. ఒక ఆయన కుర్చీలో కూర్చొని మౌనంగా ఉన్నాడు. వెంటనే ఆ యజమానుడు అన్నాడు, స్నేహితుడా నీ పెళ్లి వస్త్రములేయి అని అడిగాడు. అయ్యా నేను పెళ్లి భోజనానికి పిలిచారని అడావిడిగా వచ్చానయ్యా, పెళ్లి వస్త్రాల గురించి నాకు తెలియదయ్యా అని నెపాలు చెప్పడం ప్రారంభించాడు. వెంటనే శిక్ష అమల్లోకి వచ్చేసింది. ఈ రోజును బట్టి ఖండించడం, బుద్ధి చెప్పడం, సరిచేయడం అనేది పరలోక రాజ్యంలో ఉండవు. అదంతా భూమి మీదే. సరి చేసుకోవాలన్నా, సరిదిద్దుకోవాలన్నా, క్రమపరుచుకోవాలన్నా, మన జీవితాన్ని దేవుని ఎదుట అర్థమనబడుతున్న వాక్యం ఎదుట మనం సరిగ్గా నిలబడాలంటే ఇదంతా భూమి మీద ఉండగానే సరి చేసుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నేను అయ్యా ఈ రోజైనా జాగ్రత్తగా ఉంటాను, అబ్బా ఇప్పుడైనా బాప్తిసం పొందుకుంటాను, ఎప్పుడైనా అభిషేకం పొందుకుంటాను, ఒక్క గంట సమయం ఇవ్వు అని అడిగే అర్హతలు, సమయము పరలోక రాజ్యంలో ఉండదు. పెళ్ళిదాకా దేవుని రాకడ వచ్చేంత వరకే నీకు అవకాశం. రాకడ వచ్చిందా ఇక నీకు అవకాశం లేనే లేదు. ఈ భూమి మీద అవకాశాలు ఉండొచ్చు, కానీ పరలోకానికి అవకాశం ఉండదు. శ్రద్ధగా అందరూ కళ్ళు తెరిచి వాక్యాన్ని వినండి. ఎప్పుడైతే యజమానుడు చెప్పాడో అయ్యా నాకు లేవయ్యా, వస్త్రాలు లేవయ్యా అని చెప్పాడు. అడిగిన వెంటనే ఈ నెపాలు చెప్తా ఉంటే వెంటనే పరిచారకులు పిలిచి వీడిని తీసుకొని వెలుపటి చీకట్లో పడేయండి. అక్కడేముందట, పండ్లు కొరకడం, ఏడవడం. అక్కడ ఎవరున్నారట, నిత్యము అగ్ని ఆరని పురుగు చావని ఆ నరకాగ్ని కొండలో పడేయండి.
అని ఆ వ్యక్తిని, పెళ్లి వస్త్రము లేని వ్యక్తిని చీకటిలో, అగాధములో, నరకమనబడుతున్న యమగుండంలో పడేశారు. వినండి బిడ్డలారా, వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు, వాక్యము మనల్ని పిలిచినప్పుడు, మనల్ని మనం పవిత్రపరుచుకొని, శుద్ధీకరించుకొని, సరిచేసుకొని, క్రమపరుచుకొని, ఏర్పరచబడిన సంఖ్యలోకి రావాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన వారంలో ఈ విషయాలు మీకు చాలా క్లుప్తంగా అర్థమయ్యే శైలిలో నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశారు. చూడండి, పిలువబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు ఎవరు? కొందరే. యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు జన సమూహాలు బయలుదేరాయి. ఎంతమంది బయలుదేరారట? జన సమూహాలు బయలుదేరాయి. కానీ సిలువ మోసేటప్పుడు ఒక్కడంటే ఒక్కడు కూడా యేసు ప్రభు వెంబడలేడు, ఒక్కడు కూడా లేడు. మరి జన సమూహం ఏమయ్యారు? వాక్యం విన్న వాళ్ళు, స్వస్థపరచబడిన వారు, బాగుపరచబడిన వాళ్ళు ఏమయ్యారు? వారందరూ ఎటుగడ్డు చెదరిపోయారు. చివరికి యేసు ప్రభు ఒక్కడే సిలువ మోస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాలలో భ్రమపరచబడే అనుభవంలో మనము ఉండకూడదు. భ్రమపరచబడే అనుభవంలో మనము కనబడకూడదు. ఎందుకంటే వాక్యం అంటుంది, మనము దేవుని ఎదుట అపనమ్మకస్తుల వలె ఉండక నమ్మకస్తుల వలె మనము కనబడుదుము గాక. చేతులెత్తి గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. వినండి శ్రద్ధగా. అందుకే దేవుడు అంటారు, ఏర్పరచబడిన గుంపులోకి మనం రావాలి. వాక్యము నీకు తెలుసు, బైబిల్ నీకు తెలుసు, తెలిస్తే సరిపోదు. పెండ్లి వస్త్రములు కావాలి నీకు. అంటే రక్షణ, బాప్తిస్మం, మారు మనసు, పశ్చాత్తాపం, వేరుబాటు జీవితం, పరిశుద్ధాత్మ నింపుదల, దైవిక స్వస్థత, ఈ అనుభవంలోకి సంఘములో ఉంటున్న మనము నడిపించబడిన వారిని బైబిల్ అంటుంది ఏర్పరచబడిన వారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఏర్పరచబడిన వారు ఎలాగుంటారో బైబిల్లో పోయిన నెలలో మొదటి వారం, పోయిన వారంలో మొదటి మాట చెప్పాను. అదేంటి? ఏర్పరచబడిన వారు పరిశుద్ధులుగా ఉంటారు. పరిశుద్ధత, పరిశుద్ధత ప్రభు కోరుకునేది అదే అనే విషయాలు చెప్పాను. ఒకవేళ మీరు వినాలనుకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది, వినండి. ఈరోజు ఏర్పరచబడిన వాళ్ళు ఎలాగుంటారో ఇక 2 విషయాలు చెప్తాను. రెండవదిగా, బైబిల్ ఉన్న వారందరూ ఒకసారి మీ బైబిల్ తెరచి యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 18, 19 వాక్యాలు చదవగా మనందరూ విందాం. లోకము ఒకడు ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెను అని మీరు ఎరగాలి. మీరు లోక సంబంధులయ్యున్న ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పాటు చేసుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. చాలు. ఇక్కడ భక్తుడు చాలా సువివరణంగా రాశాడు. అదేంటంటే వినండి, ఏర్పరచబడిన వారు ఎలాగ ఉంటారు. 1, గడిచిన వారంలో ఏం చెప్పానంటే పరిశుద్ధులుగా ఉంటారు అని. 2, ఇక రాయబడిన మాట ఏర్పరచబడిన వారు ఎలాగుంటారయ్య అంటే లోక సంబంధులుగా ఉండరు, లోక సంబంధులుగా కనబడరు అని పరిశుద్ధమైన బైబిలు చక్కగా కనాకండిగా చెప్తుంది. ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, మన దైనందినటువంటి జీవితంలో మనము ఎవరమో మొదట మనకి తెలియాలి. ఎవరిమి మనము? మనందరిమి క్రీస్తు తన స్వరక్తము ద్వారా మనల్ని కొన్నాడు.
మనం ఎవరి సొత్తు అంటే క్రీస్తు సొత్తు అని మనం తెలుసుకోవాలి. ఈరోజున చాలామంది క్రీస్తుని గురించిన అవగాహన లేకుండానే భక్తి చేస్తున్నారు. నువ్వు ఎవరి సొత్తో నీకు తెలియాలి, నువ్వు ఎవరి పార్టీయో నీకు తెలియాలి. ఏమండి, ఈ పార్టీ వాడు ఆ పార్టీకి సపోర్ట్ చేయడు, ఆ పార్టీ వాడు ఈ పార్టీకి సపోర్ట్ చేయడు. ఒకవేళ వాడికి ఏదో మంచి జరుగుతున్న ఆ పార్టీ వాడు అంటాడు, రే వాడు మన పార్టీ వాడు కాదురా, అందుకని వాడు ఉద్యోగం బేకరా అంటాడు. అందుకని వాడికి ఏ పొలాలు రాకూడదురా, అది రాకూడదురా, ఇది రాకూడదురా అంటారు. కులాలతో కానీ మతాలతో కానీ పార్టీలతో కానీ. ఇదేంటంటే ఈ అనుభవం ఎందుకు చెప్తున్నానంటే, మన పార్టీ కాదు అన్నప్పుడే ఈ లోకములో వచ్చే దాని మీద ఎంత రాజకీయాలు జరుగుతాయో, ఈ భూమి మీద వచ్చే జానంతా ఏమంటే స్థలము కొరకు ఎన్ని రాజకీయాలు లోపల జరుగుతాయో. కానీ బైబిల్ అంటుంది, మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే మనం ఎవరి పార్టీయో తెలియాలి. ఎవరి పార్టీ అట? మనము యేసయ్య పార్టీ. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మనకి పార్టీలతో సంబంధం లేదు. ఈరోజున పార్టీలని గొడవలు పెట్టుకొని తన్నుకొని తలల పగలు కొట్టుకుంటున్నారు. పార్టీల గురించి కాదు భక్తి చేసేది. మన భక్తి ఎవరయ్యా అంటే, మన పార్టీ ఎవరంటే మన కొరకు స్వరక్తమిచ్చి మనల్ని కొన్న దేవుడు. నీ కొరకు రక్తాన్ని కార్చి, నీ కొరకు ప్రాణమును త్రయగనముగా ఆయన అర్పించి, నీ కొరకు సిలువ మోసి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించారే. ఆయన అంటారు, సంఘము నా స్వరక్తము ద్వారా నేను కొన్నాను, ఇది నా సంఘం, ఇది పలానా లాజర్ పాస్టర్ సంఘం కాదు, ఇదే పలానా ఇర్మియా పాస్టర్ సంఘం కాదు, ఇది క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన క్రీస్తు సంఘం. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, నేను క్రీస్తును గనుక, మీరు నా బిడ్డలు గనుక నేను లోకమును, చెప్పండి నోరు తెరిచి అందరూ, నేను లోకమును ద్వేషించాను. నేను ద్వేషించినందుకు లోకములో ఉన్న వారందరూ నన్ను ఏం మాట్లాడుతున్నారు? పొగుడుతున్నారా? నన్ను ఏం చేస్తున్నారట? ద్వేషిస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు. అబ్బో మన కూడిదండే, అబ్బో మన కూర్చున్న దగ్గర కూర్చోడే, అబ్బో భక్తుడు బయలుదేరాడంట్లే అని యేసు ప్రభుని ఎగతాళి చేశారు. నిన్ను నన్ను చేయడం కాదు, యేసు ప్రభుని నిందించారు, యేసు ప్రభుని ద్వేషించారు, యేసు ప్రభుని అవమానపరిచారు. ఇప్పుడు అవమానపరిస్తే అదే దేవుడు అంటారు, నన్ను దూషించినట్లు, నన్ను దుర్భాషలాడినట్లు నన్ను అంగీకరించే బిడ్డలను కూడా లోకం ఏం చేస్తుంది? దుర్భాషలాడుతుంది, నిందిస్తుంది, అవమానిస్తుంది, గేలి చేస్తుంది, ఎగతాళి చేస్తుంది. అయినను మీరు లోక సంబంధులు కారు. మిమ్మల్ని ద్వేషించారని, మిమ్మల్ని అవమానపరిచారని, మిమ్మల్ని నిందించారని, అయ్యో ఇక దేవుడు వద్దు అని చాలించుకునే రోజులు కావివి. మీరు క్రీస్తు స్వరక్తము ద్వారా కడగబడిన, కొనబడిన సంఘం అని మీకు తెలిసినప్పుడు, ఆ సంఘములో ఉన్న ఆ సత్యం, ఆ సంఘములో ఉన్న ఆ ఆశీర్వాదం, ఆ యేసయ్యలో ఉన్న ఆ పరిపూర్ణత, అది ఏంటో సవివరణముగా నీకు అర్థమైనప్పుడు నీ అంతట నువ్వే లోకాన్ని ద్వేషిస్తావు, నీ అంతట నువ్వే లోకాన్ని తృణీకరించేస్తావు. ఈరోజున మనిషి దేనితో రాజీ పడుతున్నాడు? లోకముతో ఏమండి రాజీ పడిపోతున్నాడు. లోకపు మాటలతో రాజీ పడిపోతున్నాడు, లోకపు జీవితంతో రాజీ పడిపోతున్నాడు, లోకపు వేషాలతో రాజీ పడిపోతున్నారు. లోకములో ఉన్నవన్నీ బైబిల్ ఏం చెప్తుంది? లోకము, నోరు తెరిచి చెప్పండి అందరూ, లోకములో ఉన్న అన్నీ గతించిపోతుంది, ఏదియూ నిలబడదు.
ఒక చేప ఎలా చుట్టబడుతుందో ఈ భూమి పంచవేంద్రములతో లయమైపోయే ఆ రోజు రాబోతుంది. ఆ రోజున ఆ ఉగ్రత దినమున ఎవరు ఈ స్థలములో నిలబడలేరు. మనం కట్టే ఇల్లు, మనం సంపాదించే పొలాలు, మనం కూడబట్టిన డబ్బు ఏది నీ జీవితానికి అది ఉపయోగకరముగా మారదు. బైబిల్ అంటుంది మన జీవితాలలో ఏది మనకు ఉపయోగం ఉండదు. లోకమును ద్వేషించుడి. ఈ రోజున చాలామంది జీవితాలలో ఎలాగుంటున్నారయ్య అంటే, ఒక పక్కేమో యేసయ్యా యేసయ్యా అంటున్నారు, మరొక పక్కేమో లోకము లోకము అని తిరుగుతున్నారు. లోక మాటలు తగ్గట్లేదు నీలో. ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడిన గుంపులో ఏర్పరచబడిన వ్యక్తి, ఏర్పరచబడిన సంఘము ఎలాగుంటుంది అంటే, వాళ్ళ జీవితమే ఒక ప్రత్యేకం, వాళ్ళ కుటుంబమే ఒక ప్రత్యేకం, వాళ్ళ మాటలే ఒక ప్రత్యేకం, వాళ్ళ వస్త్రధారంలోనే ఒక ప్రత్యేకం, వాళ్ళ కుటుంబంలో కలుగుతున్న ప్రతి అనుభవాలలో ఒక ప్రత్యేకంగా కనబడుతాయి. అందరిలాగా ఉండవు, అందరిలాగా కుటుంబాలు కనబడవు. మన కుటుంబాలు ఎలాగుంటాయంటే, దేదివ్యమానమైనటువంటి ఆ వెలుగుతోనూ, దేదివ్యమానమైన సమాధానముతోనూ, దేదివ్యమానమైన ఆశీర్వాదముతోనూ మన కుటుంబాలు నింపబడునుగాక. చేతులెత్తి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వాక్యాన్ని కూడా ఒక్కసారి బైబిల్లో నుంచి మనం చదువుదాం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనున్నవాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. ప్రియులారా, దేవుడు ఎవరు? ఈ లోక సంబంధి కాదు దేవుడు. ఆయన ఆలోచన పరాలోచనలు, పర సంబంధమైన ఆలోచనలు. నీ ఆలోచన ఎలాగుండాలంటే, ఏం గడదాం, ఏం కూడబెడదాం, ఏం సంపాదిద్దాం, ఏమి పోగు చేద్దాం, ఎంత వస్తుంది, ఇది కాదు నీ ఆలోచన. నీ ఆలోచన అంతా పర సంబంధమైన ఆలోచనగా మారిపోను గాక. చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. నీ మనస్సు పరలోక సంబంధమైన ఆలోచనగా మారాలి. ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమి అనుభవించాలి అని ఆలోచన మీద నీ మనసు ఉండకూడదు. ఎంత ప్రార్థన చేయాలి, ఇంకా ఎంత వాక్యం చదవాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఇంకా ఎంత దేవునితో మమేకం అవ్వాలి, ఆయనతో సన్నిహితమైన ఆ సత్సంబంధాన్ని ఇంకెంతవరకు కలిగి ఉండాలి అని రోజు 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 క్రీస్తులో వేరుపారై మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏర్పరచబడిన వారిలో కూడా ఈ రోజున లోకం వస్తుంది. లోకం, బైబిల్ ఏమంటుంది? ఏర్పరచబడిన వారి సైతం మోసపోతున్నారు. జాగ్రత్త. బాప్తిస్మం తీసుకున్నావు, మోసపోతావు, జాగ్రత్త. లోకములో ఉన్న అనుభవాలు, లోకములో ఉన్న మాటలు, లోకములో ఉన్న ప్రవర్తన, లోకములో ఉన్న నడవడిక, లోకములో ఉన్న పద్ధతులు మరలా నీలోకి రాకూడదు. తిమోతి రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రికలో రాయబడింది కదా, కుక్క వాంతికి తిరిగినట్లు, పంది బురదలో బొర్లినట్లు మరలా విడిచిపెట్టిన దాని వైపు మనం చూడకూడదు, తిరగకూడదు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటుంది, విడిచిపెట్టిన దాని వైపు తిరిగిన లోతు భార్య ఏమైందట? ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం. ఈ రోజున రహస్యంగా ఇంకా లోకంలోనే బతుకుతున్నావా? రహస్యముగా నీ జీవితంలో పాపాన్ని విడవక, లోక స్నేహాన్ని విడవక, లోక మాటలను విడవక, లోక అనుభవాన్ని విడవక రహస్యముగా జీవిస్తున్నావా? నీ రహస్యం అంతా ఒకరోజు బయలు అవుద్ది. జాగ్రత్త. అందుకే బైబిల్ అంటుంది, ఏర్పరచబడిన వారిలో లక్షణాలు ఎలాగుండాలి. ఏ లక్షణాలు ఉండాలట? వారిలో రెండవదిగా లోకము కనబడకూడదు. లోకము కనబడకూడదు.
లోకమును ద్వేషించు వారిగా మారాలా. పైకేమో దేవుని బిడ్డలా కనపడతామా, వెనకంతా ఏముంటుంది, వెనకంతా భయంకరమైన లోకాశలు, లోక ప్రేమలు, పూతులు, నీ నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నావు. బైబిల్ ఏమంటుందంటే, ఏమండి, బూతులు మాట్లాడే వారిని పందితో దేవుడు పోల్చాడు. పంది నోరు ఎలాగుంటుందంటే ఇలాగే దుర్భాషలు ఆడడం, అదే దాన్ని ఏమంటారు, వ్యర్థమైన ఆ పెంటని వ్యర్థమైన. చూడండి, అందుకే బైబిల్ ఏమంటుందంటే మనము లోక సంబంధులము కాము, మనం పర సంబంధులం. ఏర్పరచబడిన వారిలోకి లోకం రాకూడదు. ఏర్పరచబడిన వారిలోకి లోక ప్రేమ, లోకములో ఉండే నటన, లోకములో ఉండే మాయ, లోకములో ఉండే ఏమండి దురాశ, లోకములో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవవిడంబం, ఇది మనుషులకి రాకూడదు. ఇది వచ్చిందంటే నీ ఆధ్యాత్మికమైన స్థితి ఏమవుతుందంటే పతనమైపోతూ ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 15-16. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. దేన్ని ప్రేమించకూడదట? లోకములో ఉన్న వాటినైనను. ఇప్పుడు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఒకసారి చెప్పండి అమ్మా. లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తావంటావు, లోకాన్ని ప్రేమిస్తావంటావు. ఎవడైనను ప్రేమించిన ఎడల, చూడండి, దేవుని ప్రేమ ఉండదు లోకాన్ని నువ్వు ప్రేమిస్తుండే. లోకాన్ని ప్రేమించే వ్యక్తివైతే నీలో దేవుని ప్రేమ కనబడదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబడంబం, ఇవన్నీ ఎవరి వలన పుట్టినవి? తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే, దేవుని వలన పుట్టినవి కావు. ఇవి దేవుని ద్వారా పుట్టనివి నువ్వెందుకు అంగీకరిస్తున్నావు? దేవుని ద్వారా రాని దానిని నువ్వెందుకు ఇష్టపడుతున్నావు? దేవుడు మెచ్చనిది, కోరని దానిని నువ్వెందుకు అత్యాశపడి ఆశపడుతూ తిరుగుతున్నావు? బైబిల్ అంటుంది, మనము దేవుని సంబంధము గనుక లోక సంబంధమైన వాటన్నిటినీ మనం విడిచిపెట్టుదుము గాక. ఆమేన్, ఆమేన్. సంసోన్, దేవుడు సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరట? సంసోను ఏర్పాటు చేయబడిన వ్యక్తి. ఇప్పుడు ఈ సంసోను ఏమైపోయాడంటే స్త్రీ చేతులు చిక్కుకొని పోయాడు. ఈ స్త్రీ తనకు ఉన్న బలం అంతా ఎక్కడో తెలుసుకొని మొత్తం తలకి గుండు చేసేసింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. నిద్రకు వేసింది, నిద్రపోయాడు. సంసోన్, శత్రువులు వచ్చారులే అంటే ఒక్కసారికి విజృంభించుకొని లేచాడు. బలం లేదు, శక్తి అంతా బలహీనమైపోయింది. ఏర్పరచబడిన వాడు, దేవుని కొరకు నిలబడేవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఈ వ్యక్తి ఈ రోజున బలహీనం అవడానికి కారణం ఏంటంటే శక్తిహీనత రావడానికి కారణం శరీరాశలో పడిపోయాడు. శరీరాశ అంటే ఏమండి? లోక సంబంధమైన అనుభవంలో పడిపోయాడు. ప్రేమ, పెళ్ళిళ్ళు. ఇప్పుడు దేంట్లో పడుతున్నారు యవనస్తులందరూ? ప్రేమ పెళ్ళిళ్ళు. ప్రేమిస్తున్నాడట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటది, నిన్ను మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అందుకని మొన్న మూట కట్టి రోడ్డు మీద వేసాడు. ఈ రోజున ఆడపిల్లలకు ఫోన్లు ఇవ్వమాకండి, మగపిల్లలు ఫోన్లు ఇవ్వమాకండి చిన్నపిల్లలకి. దేనికంటే ఈ ఫోన్లో వచ్చినాయి ఇన్స్టాగ్రాములు అంట, తర్వాత ఫేస్బుక్లు, ఇంకా
స్నాప్ ఏదో ఫోటోలు అందంగా నల్లగా ఉన్న తెల్లగా వస్తుందంట ఇది. అందుకని ఒక అమ్మాయి భలే దిగుతా పడుతుంది. ఒకరికొరకు దాంట్లో అయితే ఎవరికి కనపడవు, వాళ్ళకి తెలిసిలోకే కనపడతాయి, మిగతా వాళ్ళకి కనపడవు. దేంట్లో పడిపోతున్నారు ఆడపిల్లలు, మగపిల్లలు దేంట్లో పడిపోతున్నారు? ప్రేమ ప్రేమ ఈ లోక ప్రేమలో పడిపోతున్నారు. వీళ్ళు ఏముంటుందంటే తగు మాత్రమే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలంకరించాలా, తగు మాత్రమే. ఆ కోరుకుంటున్నారులే కానీ అని ఏది పడితే అది ఇవ్వకూడదు. మన వాళ్ళు కూడా ఫోన్లు విచ్చలవిడిగెత్తా ఉంటారు పిల్లలకి. వాళ్ళ ఫోన్లు మీరు చూడండి, ఒక్కసారి నువ్వు వాళ్ళ ఫోన్ ఇంటికి పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయండి, పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ దాంట్లోనే ఉంటాయి. ఒక్కొక్కరు జుట్టు పట్టుకొని కొట్టాలనిపించుద్ది ఆ టైంలో, కానీ మీరు కొట్టరు, ఎందుకంటే మీ ప్రేమ లాంటిది కదండి. బైబిల్ ఏముంటుందంటే లోకములోనికి మనం వెళ్ళకూడదు. సాంసన్ లే, సాంసన్ ఇప్పుడు బంధించబడి చనిపోయాడు. కారణం ఏంటో చెప్పనా? లోకం. అందుకే నేను చెప్తున్నాను, ఏర్పరచబడిన వారి సైతం మోసపోతున్నారు. సంసోను మోసపోవడానికి కారణం ఢిల్లీలో అందంలో పడిపోయి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు, ఫోన్లు, ఆడపిల్లలు చెత్తగా పాడైపోతున్నారు. ఏమండి, భయం లేకుండా పోతున్నారు. ఏమనంటే ఎదురు సమాధానాలు. ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఎదురు తిరిగారా, మగపిల్లలు ఏది ప్యాంట్ని కొట్టాల మూతి మీద, అప్పుడు సరి చేయబడతారు. తల్లికి ఎదురు మాట్లాడిందా, తండ్రికి ఎదురు మాట్లాడా, ప్యాంట్ మూతి మీద అనాలా, అప్పుడు లైన్లోకి వస్తా. అట్ట చెయ్యికే మితిమీరిపోతున్నాయి ఈ రోజులు. అయ్యా ఇంక వయసు పెద్దదైపోయింది కదయ్యా, ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది అయ్యా, ఇంకేం కొడతామయ్యా అనుకోవద్దు. కొంపలు ముంచుతారు, జాగ్రత్త. నవ్వులు పాలు చేస్తారు కుటుంబాన్ని, జాగ్రత్త. ఒక దైవజనుడిగా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో అది మీరు అర్థం చేసుకొని వాక్యానుసారంగా మీ పిల్లల్ని మీరు నడిపించుకుందరుగాక. ఆమేన్. గట్టిగా చెప్తాం హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరంటే ఆకాను. దేవుడు ఆకానుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆకాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆకాను చేసిన పని ఏంటి? ఏం పని? దొంగతనం. ఏదైనా చేయి, సంపాదించుకోవడానికి కష్టపడు, సంపాదించుకోవడానికి అడుక్కొని తిన్నా తప్పు కాదు, కానీ వ్యభిచారం, దొంగతనం అనేవి మనిషి జీవితంలో చెయ్యకూడని ప్రప్రథమైన పెద్ద తప్పులవి. దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడు వాటిని. ఏమండి, కష్టపడు, ఒక ఇంట్లోకి పోయి ఏమన్నా పని చేయి, దానికైనా మేలు కలుగుతుంది. కానీ అబద్ధాలు, వ్యభిచారాలతో సంపాదించే సంపాదన నిలబడదు, నీ కుటుంబం భ్రష్టత్వంలోకి వెళ్తుంది, జాగ్రత్త. ఆకాను కూడా బైబిల్ చెప్తుంది, అబద్ధాలు ఆడి సంపాదించాడట. ఇప్పుడు చివరికి ఆయన చరిత్ర ఏమైంది? ఏమండి, దేవుడు అనుగ్రహించిన ప్రకటనలు, దేవుడు అనుగ్రహించిన దర్శనాన్ని కోల్పోవడమే కాదు, రాళ్లతో కొట్టి చంపి అగ్నిలో కాల్చేసేసారు, బూడిద చేసేసారు. ఎంత భయంకరమైన మాటలు చూడండి. అగ్నికి ఆహురైపోయారు, కాల్చేశారు. అలాంటి వ్యక్తి కనబడకూడదు. కానీ అలాంటి శాసనాలు ఈ రోజుల్లో వస్తే ఒక్కొక్కడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకుతాడు. ఏమంటారు మీరు? ఏకీభవించని మాట హల్లెలూయా అని. హల్లెలూయా కదండి. ఎలాంటి శాసనాలు వస్తే తప్పు చేస్తుంది, తప్పు చేసాడని తెలిసిన వెంటనే తీసుకుని వచ్చి వేసేయాలి ఆ ఊరి. అప్పుడు రెండో వాడు ఇంట్లో దొరకకుండా ఉంటాడు. పలానా కుటుంబాలన్నా కొన్ని బాగుపడతాయి, కొన్నైనా కట్టబడతాయి. అలాంటి శాసనాలు రాకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు. ఆ రోజుల్లో ఎక్కడ అబద్ధం ఆడినందుకే, చిన్న అబద్ధానికే కాల్చి బూడిద చేసేసారు. ఇక మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని కాపురాలు కోరుతా ఉంటారో. ఏమండి, పచ్చగా ఉండే కాపురం మీద పడుద్ది కనులు. వాడు భార్య భర్తలు వాళ్ళు ఏదో సంతోషంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు చుచ్చిపెట్టి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు కొందరు. కుటుంబాల్లో సమస్యలు ఇవే. అందుకని బైబిల్ అంటుంది, మనం ఏర్పరచబడిన గుంపులోకి వచ్చుదుము కాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వాక్యంలో ఏం రాయబడిందంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఎలా బ్రతకాలంటే మనం వేరై బ్రతకాల. మూర్ఖులు ఏమండి? ఈ తరము వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి అందరూ? మూర్ఖులు. వారికి మనం ఎలాగ ఉండాలా? మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు కొందరు. ఏమండి? మనం ఇలా కూర్చొని ఉంటాం, మనం బండి మీద పోతున్నాం, ఇంకోవాడు మూర్ఖంగా వచ్చి గుద్దుతూ ఉంటారు మనల్ని. ఒక ఆయన ఉన్నాడు, పొలం వేసుకుంటాం, ఇంకా పొలం మీద ఏతమా గట్లు, ఒక ఆయన మూర్ఖంగా గట్లు దించుతూ ఉంటాడు. అదొక మూర్ఖత్వం. కుటుంబాల గురించి మీరు చూడండి, నువ్వు ఎంత బాగుంటున్నా కొన్ని మూర్ఖంగా పనిచేసే పిల్లలు ఉంటారు ఇంట్లో. భర్తలు మూర్ఖంగా ఉంటారు, కొంతమంది భార్యలు మూర్ఖంగా ఉంటారు. సంఘంలో కూడా ఈ మూర్ఖత్వాలు పనిచేస్తూ ఉంటాయి. ఒక మాట చెప్తే ఒక మాట చేస్తూ ఉంటారు, ఒక పని చెప్తే మరొక పని చేస్తూ ఉంటారు. మూర్ఖత్వం అంటారు దీన్ని, మూర్ఖత్వం. బైబిల్ అంటుంది, వీరికి మనం వేరే బతకాలా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడిన వారు ఎలాగుంటారంటే లోక సంబంధులుగా ఉండరు. మనం లోక సంబంధులుగా ఉండకూడదు. మన జీవితం, మన మాట, మన చూపులు, మన తలంపు, మన ఆలోచన లోకములో ఉన్న వాటి కోరికలు మనలో ఉండకూడదు. లోకంలో ఎన్ని కోరికలు ఉంటాయి? లోకంలో ఎంతమందికి ఎన్ని కోరికలు ఉంటాయి? ఆ కోరికలు మనలో ఉండకూడదు. వాటన్నిటిని చంపుకొని క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన అనుభవంలో మనం కనబడుదుము గాక. ఆమేన్, ఆమేన్. రాజుగారు ఒక శాసనం వేశాడు, అయ్యా నాకు రాణిగారు కావాలి. ఈ ప్రాంతాల్లో ఎంతమంది అందగత్తెలు ఉన్నారో మొత్తాన్ని తీసుకురమ్మంటే ఒక్కొక్కరిని అలంకరించారు వాళ్ళ అమ్మోళ్ళు. పువ్వులు ఎస్తేరును చూసిన వెంటనే దయగలిగిందని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. నీ జీవితంలో యథార్థమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారితే నీ యథార్థతే నీ సౌందర్యానికి రహస్యంగా మార్చబడుద్దట. బైబిల్ అంటుంది, నీ యథార్థత సౌందర్యాన్ని కలుగు చేస్తుంది. నీ ముఖాన్ని ఏ లోపం లేకుండా చేస్తుంది యథార్థత. ఏమండి? ఆ యథార్థత ఎస్తేరులో కనబడితే వెంటనే ఎస్తేరుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రాణిగా నిలబెట్టాడు. ఇంత గొప్ప ఆ స్థానంలోకి రావడానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకునేటప్పుడు మనలో లోకం కనబడితే దేవుడు మనల్ని అంగీకరించడు. లోకము లేకుండా దైవ భక్తి కలిగిన వారమై మనందరము కొనసాగించబడుదుము కాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాట చెప్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. ఇక్కడ ఏం రాయబడిందట? ఏం రాయబడింది? ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకొనిన సాధనము. ఇతడు నా నామము నిమిత్తమై ఎన్ని దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. 3వ విషయం, ఏర్పాటు చేసుకొనిన వారు ఎలాగుంటారు? 1 పరిశుద్ధులుగా ఉంటారు. 2 ఎలాగుంటారట? లోకమును వేరై, అంటే లోకమును ద్వేషించుకున్న వారు ఏర్పరచబడిన వారిగా ఉంటారు. 3 ఇక్కడ ఏం రాయబడిందంటే, నేను ఏర్పాటు చేసుకున్న వారు ఎలాగుంటారంటే నా నామము నిమిత్తం ఇశ్రాయేలుల ఎదుట, రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట నా నామము నిమిత్తమై నిలబడతారు, పారిపోరు.
అయ్యో ఈ భక్తి వద్దే, అయ్యో ఈ క్రైస్తత్వం వద్దే, అయ్యో దేవుడు వద్దే అని వీరు పారిపోయే గుంపు కాదు. ఎవరు వీరు? ఏర్పాటు చేయబడిన వారు. దేవుడే చెప్తున్నటువంటి బలమైన సాక్ష్యం ఇది. దైవజనుడా, దైవజనుడా, ఇది గొప్ప, అతన్ని అభిషేకించు. ఎవరు అనుకుంటున్నావు అతను? అయ్యా ఇతను భయంకరమైన మూర్ఖుడయ్యా, భయంకరమైన కఠినాత్ముడయ్యా. ఒకప్పుడు అది. ఇప్పుడు ఈయన ఎవరంటే నా నామము నిమిత్తమై ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు. నా నామము నిమిత్తమై. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇతడు ఎవరంటే నిలబడేవాడు. అన్ని జనుల ఎదుట నిలబడతాడు. ఇశ్రాయేలుల ఎదుట, రాజుల ఎదుట నిలబడతాడు. ఇతను నేను ఏర్పాటు చేసుకున్నాను. ప్రియులారా, అపోస్తుడైన పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎంత నీచంగా దుర్మార్గంగా బ్రతికాడో, ఎప్పుడైతే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఏర్పాటు చేసుకున్న రోజు నుండి ఆయన ఈ భూమిని విడిచేంత వరకు కొంచెం కూడా భక్తిలో అటు ఇటు తొనకలేదు. ఈరోజు నువ్వు నేను ఎలాగుంటున్నాం భక్తిలో? చిన్న శోధన రాగానే తొట్టిల్లిపోతాం. అనుకున్న కార్యము జరగకపోయిందనుకోండి, తొట్టిల్లిపోతాం. చిన్నవారు ఎవరైనా ఊర్లో వారు వచ్చే, ఇదిగో ఇప్పుడు మీరు వచ్చి మాకు మొక్కాలా అన్నారనుకోండి, అమ్మో ఇక మనకి కులంతో పని ఉండదేమో అన్నట్లుగా వెంటనే ఏం చేస్తారు? వాళ్ళతో రాజీ పడిపోతూ ఉంటారు. ఏమండి, ఈ రోజున క్రైస్తత్వం ఏమైపోతుందంటే, చిల్లర మార్చి ఎంత కట్టిచ్చేసి వారితో గొడవలు ఎందుకు, బతుకున్నంత కాలం ఉప్పు తినైనా బతకొచ్చు అని బతుకు దిరవ కొరకు రాజుపడిపోయి భక్తి చేస్తున్నారు. బైబిల్ అంటుంది, నా నామము నిమిత్తమే నిలబడే వాళ్ళు ఏరి. దేవుని కొరకు నిలబడే గుంపులో నీవు నేను మనందరము దేవుని ఎదుట కనబడుదుము గాక. ఏర్పరచబడిన వారు దేవుని ఎదుట నిలబడాలి. అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసములో, అపోస్తుల రొట్టె విరుచుటలో, అపోస్తుల ఎడ తెగక ప్రార్థన చేసే విషయంలో నిలబడాలి. ఒకప్పుడు వీరందరినీ చెదరగొట్టేశారు. ఒకప్పుడు వీళ్ళందరూ ఒక ప్రాంతములో, ఒక సంఘములో, ఒక సావుకుడి దగ్గర ఉంటుంటే, ఇదిగో మాకు ఈ పని చేయాలా, మాకు ఈ పన్ను కట్టాలా, లేకపోతే మా ఊరిలో ఉంచం, మా ఊరిలో ఆరాధన మందిరం చేయనీయం అని ఊరిలో ఉన్న వాళ్ళు మమేకమై ఆ కొన్న వాళ్ళ మందిరాలు పడేసి ఏటోన్నట్టు చల్ల చెదరలు చేసేసారు. వాళ్ళందరూ చెదిరిపోయారు. బైబిల్ ఏమంటుందంటే, వాళ్ళందరూ చెదిరిపోయినా ఒక్కొక్కరింటి దగ్గర మరల వీళ్ళందరూ ఏమవుతున్నారట చెప్పండి? కూడుకుంటున్నారు. అయ్యా మందిరం లేకపోయినా పర్వాలేదయ్యా, అయ్యా వాళ్ళేంది మా ఇంట్లోకి రా, మనందరం కలిసి మా ఇంట్లో ఈరోజు కూడదాం, వచ్చేవారు ఇదిగో మా ఇంట్లో కూడదాం, పై వచ్చేవారు మా ఇంట్లో కూడదాం అని ఒక్కొక్కరింట్లో వాళ్ళందరూ వేరుపరచబడిన వారందరూ మరలా మమేకమై ఒక సహవాసం కలిగి ఉన్నారు. ఇది నిలబడడం అంటే అర్థం. భక్తులో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు నీ ఎదుట కనబడినా, ఎంతమంది నీ ఎదుట నిలబడి దుర్భాషలాడి నీ భక్తిని పాడు చేయాలని, నీ ఆత్మీయ స్థితిని పడగొట్టాలని, నీ కుటుంబాన్ని నవ్వులు పాలు చేయాలని ఎంతమంది వ్యంగ్యంగా ఎగతాళి చేసి దుర్భాషలు ఆడినా, వారి ఎదుట ఒక పరిశుద్ధమైన గుంపుగా మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే బైబిల్ చెప్తుంది, ఏర్పరచబడిన వారికి వస్తాయి శ్రమలు, ఏర్పరచబడిన క్రైస్తవులకు వస్తాయి ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. ప్రాంతంలో ఉండే అనుభవాల్లో ఎన్నో గొడవలు రావచ్చు. కులాలను బట్టి, మతాలను బట్టి, వర్గాలను బట్టి, పార్టీలను బట్టి, నాయకులను బట్టి, బంధువులను బట్టి,
కన్న పిల్లలను బట్టి, తల్లిదండ్రులను బట్టి ఎన్నో ప్రతికూలతలు మనకు వస్తూ ఉన్నా నీవు నేను మనందరము నిలబడే గుంపులో ఉందుము గాక, నిలబడే గుంపులో కనబడుదుము గాక. రోజున మనిషి నిలబడలేకపోతున్నాడు భక్తిలో. ఏమండి, ఊరికి చిన్న చిన్న శోధనలు రాగానే ఊరికి ఏమైపోతున్నాడు? పడిపోతున్నాడు. ఏదైనా అనుకున్న జరగకపోతే ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. ఏం చేశాడు దేవుడు? పాస్టర్ గారు, నా కుటుంబానికి రావాలా ఈ రోగాలు, నా కుటుంబానికి రావాలా ఈ శోధనలు? ఇప్పుడు మీలో కూడా ఎంతమంది ఉన్నారు ఇక్కడ మంచిగా తెల్లబట్టలు వేసుకొని, లేకపోతే చక్కగా ముసుగేసుకొని చక్కగా మీరందరూ వచ్చి కూర్చున్నారు, బాగానే ఉంది. మీలో ఎంతమంది ఉన్నాయి ఈ సందేహాలు? ఒకసారి ఒక తల్లి భక్తురాలు అంటది, అయ్యా అసలు దేవుడు ఉన్నాడా? ఇంతకాలం నీకు తెలియలా దేవుడు ఉన్నాడు సంగతి అని? కాదులయ్యా, ఇంత ప్రార్థనలు చేస్తుంటే ఏం జరగలేదు కదా అందుకని. అంటే నీ ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు ఉన్నాడో అనే ప్రశ్న మనలో మెదలడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కదిలించడానికి నీ యొద్దకు వచ్చాడు. యోబుని కదిలించు అంటే యోబుని కదిలిస్తామన్నారు, ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, అయినా కదిలించు. భార్య దూషిస్తా ఉంది, అయినా కదిలించు. ఒళ్ళంతా కురుపులు, అయినా కదిలించు. ప్రార్థన తగ్గిందా? విశ్వాసము తగ్గిందా? భక్తి తగ్గిందా? నమ్మకత్వం తగ్గిందా? ఏది యోబును ఆపలేకపోయింది. యోబు ఎదుట సాతానుగా నిలబడి ఓడిపోయినని సతికిలు పడిపోయి దేవుడికి దండం పెట్టి, అయ్యో ఈ భక్తుడిని వంచడం నా వల్ల కావట్లేదని మూతి అన్ని ముడుచుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు శోధన రాకముందే వెళ్ళిపోయాడా? కష్టం రాకముందే వెళ్ళిపోయాడా? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, రోజు రోజు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటికి శోధనల మీద శోధనలు, అవమానం మీద అవమానం, నిందల మీద నిందలు. బంధువులందరూ వెళ్ళిపోయారు, స్నేహితులందరూ వెళ్ళిపోయారు, భార్య దూషించి వెళ్ళిపోయింది, అన్న వేసే వాళ్ళు లేరు, తినటానికి గతి లేదు, వాళ్ళంతా పురుగులు చిల్ల పెంగులు తీసుకుని గీక్కుంటా ఉన్నాడు. రాజులాగా బతికినవాడు, బైబిల్ ఏముంటుంది? ఊదు దేశమందు ఇలాంటి భక్తి కలిగిన వాడు ఎక్కడ ఎవరు మాకు కనబడలేదో. ఇంత ఐశ్వర్యవంతుడు ఈరోజు ఏమైపోయాడు? ఏమైపోయాడండి? చిల్ల పెంకులు తీసుకొని గీక్కుంటా ఉన్నాడు దేహాన్ని. ఆయనకి రాలేదు ఈ ప్రశ్న, ఆయన మనసులో మెదలలేదు ఈ ప్రశ్న. ఆయన ఏమంటాడంటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్న, దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ ఉంటుంది, శ్రమానుభవము కలిగిన వారమై ఉండాలా. శ్రమ లేకుండా క్రైస్తత్వం లేదు, శ్రమ లేకుండా పరలోకం లేదు, శ్రమ లేకుండా దేవుని ఎదుట మనం కూర్చోలేము. ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక మంచి కార్యం జరగాలన్నా ఎంతో శ్రమిస్తేనే ఆ శ్రమల ఫలితం మనం చూస్తాం. అలాగే ఈ భూమి మీద దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగానే ఎన్నో శ్రమలు అనుభవించే వ్యక్తిగా నీవు నేను మనందరము కనబడుదుము గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 27 వరకు ఏం రాయబడిందంటే, అపోస్తుడైనటువంటి పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడో. ఒకడు తక్కువ 40 కొర్రాట దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడట? 3 సార్లు. ఒకసారి కాదు, 2 సార్లు, 3 సార్లు కొర్రాట దెబ్బలు తిన్నాడు. అమ్మ కళ్ళు తెరిచి వాక్యమేనా? ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు కొరడ దెబ్బలు తిన్నాడు. ఇంకా ఎన్నిసార్లు కొట్టబడ్డాడో. అబ్బో, రాళ్లతో కూడా కొట్టాడు. ఏమండి, దేంతో కొట్టారట? మిమ్మల్ని ఒక్క మాట అంటే మందిరానికి వస్తారమ్మా, మీరు చెప్పరే? ఆయన రాళ్లతో కొట్టినా యేసు సజీవుడు, యేసు ఆయన ఒక్కడే మార్గం, ఆయన ఒక్కడే జీవం, ఆయన ఒక్కడే సత్యం అని ఈ అపోస్తుడైన పౌలు దేవుని కొరకు నిలబడి రాళ్లతో కొడుతున్నారు. మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఈ మాటలు ఏముందాహో రాళ్ళతో కొట్టారా అన్నంత ఈజీ కాదు.
ఒక చిన్న ఎవరైనా దుర్భాష ఆడితేనే ఇక నీకు ఒళ్ళంతా పోనకం వచ్చినట్టు ఉంటుంది. ఆ మనిషిని కొట్టేదాకా నీకు మనసు రాదు. ఇంకా ఎట్లా ఉంటుందండి? ఎవరైనా కానీ ఏదైనా పాత నీ ఎవరో నాకు తెలుసులే అన్నారు అనుకో, ఏం తెలుసా నీకు అని మళ్ళీ ఇటు పోయి ఇటు బాగున్నాడు తిరిగి వాళ్ళని నిలబెట్టి రోడ్డంతా ప్రజలు వచ్చేదాకా గోల చేసి అప్పుడు వస్తుంది. ఒక చిన్న మాటకే నీకు ఓర్పు లేదే, రాళ్ళతో కొట్టారట పౌల్ని. ఇంకా అబ్బో, ఓడలో ప్రయాణం చేస్తుంటే ఓడేమైపోయిందట, పగిలిపోయింది, బద్దలైపోయింది. దొంగలు వచ్చి ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గర ఉన్న ధనమంతా దొంగిలించుకొని పోయారట. అనేక సార్లు ప్రయాణాల్లో ఎన్ని ఆపదలు వచ్చాయో సముద్రంలో. ఏమంటే దొంగల ద్వారా ఆపదలు వచ్చాయి, బంధువుల ద్వారా వచ్చాయి ఆపదలు. ఎవరి ద్వారా? స్వజనులు అంటే ఎవరు? మీ బంధువులు, మీ తల్లిదండ్రులు, మీ భార్య లేదా మీ భర్త లేదా మీ పిల్లలు. ఎవరి ద్వారా వస్తాయి శోధనలు? ఏం చర్చి లేదు గిచ్చి లేదు అంటారు. ఎవరు? బయటలు కాదు, మీ పిల్లలు. ఏమంటే మీ భర్త అంటాడు, మీ భార్య అంటాడు, స్వజనుల మధ్యలో ఎన్ని అవమానాలు పడ్డాడో. అన్యజనుల వలనైనా ఎన్నో ఆపదలు వచ్చాయి. ఊర్లో పట్టణములో మా కులంలో మా ఊర్లో ఉండాలంటే నువ్వేం చేయాలా? ఇంటికి వచ్చి డబ్బులు కట్టాలా? మా ఊరు కట్టుబాట్లు ఇవి. ఇప్పుడు మా ఊర్లో నువ్వు ఉండాలంటే, నీ పిల్లలు ఉండాలంటే, నీ కుటుంబం ఉండాలంటే ఇంటికి వచ్చి ఎంత కట్టాలా? వధించినంత మేము ఎంత వేస్తామో అంత మీరు కట్టాలా, లేకపోతే మా ఊర్లో నుంచి మిమ్మల్ని వెళ్ళేస్తాం. ఈ మాటలు ఆ రోజు కూడా మాట్లాడింది. ఇదే కొత్త మబ్బు. ఇప్పుడు ఏందయ్యా వెళ్ళేస్తారంట? ఇది పాతదే, ఆ రోజుల్లో జరిగిన విషయాలు ఇవి. ఇప్పుడు ఏంటంటే మనకు కొద్ది కొత్తగా ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో భక్తులు అనుభవించిన మార్గాలే ఇవి. అరణ్యములో ఉన్న ఆపదలు, సముద్రములో ఎన్నో ఆపదలు వచ్చాయి. సహోదరులు కపటంగా మోసం చేశారు. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరముతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసాలతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి నా జీవితంలో జరిగినాయి. ఒక చిన్న నిందకే దేవుని కొరకు నువ్వు నిలబడలేకపోతున్నావే. ఒక చిన్న అవమానం కొరకే, ఒక చిన్న అవమానం వస్తుందనే అయ్యో ఈ శ్రమ నేనేడబడిచ్చేదయ్యా, ఈ నింద నేనేడబోసేదయ్యా, అయ్యా దేవుడు అనేవాడు ఉన్నాడంటయ్యా అని నువ్వు దుప్పటి కప్పుకొని ఏడుతా నిద్రపోతుండేవే. ఒక చిన్న శోధనకే నువ్వు అంత అల్లకొల్లారం అయిపోతే దేవుని ఎదుట భక్తులు ఎంతమంది దేవుని కొరకు నిలబడ్డారో. ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ప్రతికూలతలు. బైబిల్లో యేసు ప్రభుతో తిరుగుతున్న శిష్యుల్ని వాళ్ళ మరణాలు చదవండి, మీరు వినండి, వాళ్ళ చరిత్రలు చూడండి. రంపాలతో కోసేశారు, తలవిందులుగా తల కిందకి కాళ్ళు పైకి కట్టి సిలువేసేశారు, గుర్రాలు కట్టి ఏమండి ఊరంతా తిప్పారు. ఇన్ని శోధనలు వచ్చినా యేసే మార్గం, యేసే సత్యం, యేసు తప్ప మరొక మార్గం. ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని శోధనలు వచ్చినా ఒక్కదాంతో పోల్చుకో నీ జీవితాన్ని. అన్ని శ్రమలతో ఎందుకని ఒక భక్తుడితో పోల్చుకో. ఏమండి మన జీవితం ఆయనలాగా కొంత కాకపోయినా కొంతైనా మనం బతుకుతాం అనేది పోల్చుకో. మన నోట అవమానం అనేది రాకుండా దేవుడు మనల్ని బ్రతికించును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలైనా అదే దైవజనుడు అంటారు, దైవజనుడా నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు, అతని మీద అభిషేకాన్ని నిలుపు, పో ప్రార్థన చేయిపో. అతను పోయి ప్రార్థన చేస్తే అతనికి ఏం కలిగిందట? అభిషేకము కలిగింది. ఆ అభిషేకాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే అభిషేకాన్ని పొందాడో ఆ రోజు నుండి అతడు బ్రతికిన దినముల వరకు ఏ రోజు అతడు చల్లారిపోలేదు. ఆ మాటలు చూడండి మీరు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలోనే ఉంటాయి అనుకుంటారు. 9వ అధ్యాయం 18. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం.
అన్నయ్య వెళ్ళి ఆయన వెంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. దేంతో నింపాడు? పరిశుద్ధాత్మతో నింపాడు. ఈ రోజున నువ్వు పడిపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు భక్తిలో చల్లారిపోవడానికి, నీళ్ళు అనేకమైన ప్రశ్నలు నిలిచి ఉండడానికి కారణం ఏంటంటే, నువ్వు ఆత్మతో నింపబడలేకపోతున్నావు, ఆత్మలో చల్లారిపోతున్నావు, ఆత్మలో దిగజారిపోతున్నావు, ఆత్మలో సంపూర్ణుడిగా మార్చబడలేకపోతున్నావు. అందుకే బైబుల్ అంటుంది, ఆత్మతో నింపబడ్డాడు గనుక ఇతడు ఎన్ని శ్రమలైనా అనుభవించాడు. ఆత్మ లేకుండా, ఆత్మతో నువ్వు నింపబడకపోతే నీవు శ్రమలు అనుభవించలేవు, శ్రమలు అనుభవించలేవు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నింపబడితే ఎన్ని శ్రమలు నువ్వు అనుభవిస్తున్నా అదంతా ఆనందదాయకముగా దేవుడు నీ జీవితంలో మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో రాయబడింది, స్టెఫెన్ అనే ఒక యవనస్తుడు రాళ్లతో కొట్టి చంపారట అతన్ని. బైబిల్ అంటుంది, అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. దేనితో నింపబడ్డాడట? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. పరిశుద్ధాత్మ గురించిన విలువ, అవగాహన సంఘములో ఉంటున్న బిడ్డలకి తెలియాలి. పరిశుద్ధాత్మని రుచి సంఘములో ఉంటున్న బిడ్డలు అనుభవించాలి. ఈ రోజున యవనస్తులు కూడా ఉంటున్నారా, ఏదో స్టైల్గా ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఆత్మలో వర్ధిల్లున్నట్లు, ఆత్మలో గంతులు వేసినట్లు, ఆత్మలో ప్రహర్షించేటట్లుగా, ఆత్మలో ఆనందిస్తూ పరవళ్ళు తొక్కుతూ ఆయన నామ మహిమ కొరకు నిలబడే యవనస్తులు సంఘములో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. టైంపాస్ చేసిపోతున్నారు. టైంపాస్గా వచ్చి కూర్చొని కాసేపు చేతులు గిల్లుకొని, కాసేపు సెల్ ఫోన్ నొక్కొని, కాసేపు సరదాగా ఏదో టైంపాస్గా కూర్చొని వెళ్ళిపోతున్నారు యవనస్తులు. సంఘం అంటుంది, యవనస్తులు తన యవన కాలంలోనే దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని కొరకు నిలబడాలి. యవన తరం దేవుని కొరకు లేవనెత్తబడే రోజులు ఇవి. ఆ కడవరి దినములలో, ఆ ప్రారంభపు దినములలో యవనస్తులు లేవడం వల్ల యవన తరం తయారైపోయింది. యవనస్తుడు ఈ స్టెప్పును ఎప్పుడైతే రాళ్ళతో కొట్టి చంపబడ్డాడో వెంటనే మరొక యవనస్తుడుగా ఉన్నటువంటి అపోస్తుడైన పౌలు దేవుని కొరకొక ప్రతినిధిగా లేవనెత్తబడ్డాడు. వయసు అయిపోయేదాకా కాలాన్ని కాలక్షేపం చేస్తా బతకద్దు. యవన కాలంలో నువ్వు ఉండగానే మరొక యవనస్తుని తయారు చేయాలా, మరొక యవనస్తుని పురుగొలపాలి, మరొక యవనస్తుని తయారు చేయాలి. సంఘములో ప్రవచనాలు పలికేటట్లు, సంఘములో కన్నీటి ప్రార్థన చేయనట్లు, సంఘములో పరిచర్య చేయనట్లు, సంఘములో ప్రలాపించినట్లు, సంఘములో అన్య భాషలు ఉచ్చరించినట్లు, సంఘము క్షేమము నిమిత్తమైన యవనస్తులు సంఘములో పరిశుద్ధాత్మతో నింపబడిన వారై లేవనెత్తబడుదురుగాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున యవనస్తులు ఏమైపోయారంటే చాలా చేదైపోయిన అనుభవాల్లో కనబడుతున్నారు. పరిచర్య ఆత్మ లేదు. దేవుని కొరకు నడుమొచ్చుకొని కన్నీరు కాల్చే యవన జీవితం లేదు. ముసలు కూర్చుంటారు చూసారా, కింద కూర్చొని జాపట్లు వేసుకొని ప్రార్థన చేస్తారే, ఇప్పుడు యవనస్తులు కూడా ఆ స్థితిలోకి వచ్చేసారు. మోకాల అనుభవం లేదు, కన్నీటి అనుభవం లేదు. సంఘాన్ని గురించి, యవన తరము గురించి ఒక బాధ్యతతో కూడిన అనుభవాలు సంఘములో ఉంటున్న యవన బిడ్డలలోకి కలగట్లేదు. కారణం ఏంటంటే యవన తరం పాడైపోతూ ఉంది ఈ కడవరి దినాల్లో. అందుకే దేవుడు అంటారు, దైవజనుడా ఆ వ్యక్తిని ఆత్మతో నింపు, అభిషేకముతో నింపు.
అన్య భాషలో ఉచ్చరించినట్లుగా అపోస్తుడైనటువంటి పౌలుని అభిషేకముతో నింపు. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉన్నట్లుగా ఆయన ఉన్న చోట నేనును ఉందును. ఆత్మని ఎక్కడ నింపాలట? ఎవరితో నింపబడాలట? సంఘములో ఉంటున్న ప్రతి బిడ్డ ఆత్మతో నింపబడుదురుగాక. టైం పాస్ చేయడానికి కాదు సంఘాలు, సరదాలుగా కూర్చొని చాటింగులు చేసుకోవడానికి కాదు మందిరాలు. ఏమండి, కాసేపు ఏదో కూర్చొని ఏదో కాసేపు ఎవరినో మెప్పించి మబ్బి పెట్టడానికి కాదు వచ్చేది మన సంఘాలు. మనం సంఘములో సమకూర్చబడే దేని కొరకై అంటే సార్వత్రిక సంఘముగా నేను మారాలి, ఏర్పరచబడిన గుంపులోకి నేను రావాలి, అపోస్తుల బోధలో నేను నిలబడాలి. ఆ సంఘము ఎత్తబడినప్పుడు నేను నా దేవుని దగ్గరికి ఎత్తబడాలి. ఆ యేసయ్య కుడిపాసు నేను కూర్చోవాలి, ఇనప దండాన్ని చేతబట్టాలి, తీర్పు తీర్చే గుంపులో నేను నా యేసయ్యతో పాటు ఉండాలి అన్న వైరాగ్యముతో సంఘము ఈ కడవరి దినాల్లో ఎదుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. సంఘము ఆత్మలో ఎదగాలి. అందుకే బైబిల్ అంటుంది, ఆత్మలో కపటము లేనివాడు వర్ధిల్లుతాడు. అతడు ఎవరట? ధన్యుడు. ఆత్మలో ఏముండకూడదు? కపటం. మన సహోదరులే మన సహోదరులే ఎంతోమంది కపటమైన బుద్ధి, కపటమైన ఆలోచనలతో బ్రతుకుతున్న ఈ దుర్దినాలలో నీవు కపట సహోదరుల మధ్యలో, కపట సహోదరుల మధ్యలో ఉన్నావని గుర్తుపెట్టుకుని భక్తి చేయాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డిగా ఉండే రోజులు కావు. నీతో ఉన్నవాళ్ళు, నీ పక్కన ఉంటున్న వాళ్ళు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కపటమైన బుద్ధి ఉందా, కపటమైన స్వరూపమా, కపటమైన మనస్తత్వమా, అయితే వారికి మనం వేరుగా ఉండి క్రీస్తులో వేరు పారేటట్లుగా మనం బ్రతకాలి. అందుకే బైబిల్ అంటుంది ఆత్మతో నింపబడాలి, ఆత్మతో ముద్రించబడాలి, ఆత్మలో హర్షించాలి. ఆత్మను పొర్రపాటున మనం ఆర్పుకోకూడదు. చాలామంది ఏమండి భక్తి చేస్తూ ఉంటారా, పరిశుద్ధాత్మతో నింపబడేవారు కూడా ఈ కడవరి దినాలు ఏమైపోతున్నారంటే ఆత్మను బలవంతంగా ఆర్పివేసుకుంటున్నారు. ఇప్పుడంతా ఏ ఆరాధనలు అయిపోయాయి? క్లాసికల్ ఆరాధనలు అయిపోయాయి. ఓరగా చేతులు అట్టెట్టి జస్ట్ ఓరగడ్డ చేతులు ఎత్తి మళ్ళీ చేతులు నొప్పులు వస్తాయి అని చిన్నగా ఒక చేయి దించడం క్లాసికల్. దేవుడు దావీదుని దినదినము అభివృద్ధిలోకి చేసింది దేని కొరకు? దావీదు దేవుని సన్నిధిలో పరవశించేవాడని రాయబడింది. ఆత్మలో గంతులు వేసేవాడు. ఎక్కడున్నా ఎవరున్నా పక్కన ఎంతమంది ఉన్నా వారితో సంబంధం కాదు, నేను రాజుని అన్న ఆ అధికారాన్ని మందిరము బయట వదిలిపెట్టి రావాలా లోపలికి. నువ్వు ఎంత అధికారం ఉన్నా, నీకెంత హోదా ఉన్నా, నీకెంత పేరున్నా, నీకెంత ఘనత ఉన్నా, నీకెంత విలువన్నా అదంతా బయటే. మందిరము లోపల మనందరము దేవుని బిడ్డలమని మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శబ్దం చేతులెత్తి గట్టిగా ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్టెప్ని రాళ్ళతో కొట్టి చంపుతూ ఉంటే దేవుడు చూస్తా ఉన్నాడట. దేవుడు స్టెప్ని చూడడం, స్టెప్ని దేవుని చూడడం, ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా ఉంటే ఇన్ని రాళ్ళ దెబ్బలు తగులుతున్న స్టెప్ను ఆనందంగా కళ్ళు మూసాడట. ఆత్మతో నింపబడుతూ కళ్ళు మూసాడట. ఇంకెంతకంటే మరణం ఏముంటుంది? ఒక యవనస్తుడికి అంత త్యాగం ఉంటే ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో ఇంకెంత త్యాగం ఉండాలా, ఎంత వైరాగ్యం ఉండాలా. శరీర కోరికలను అణుచుకోకుండా, శరీర ఆశలను ఇంకా అణుచుకోకుండా, శరీర నేత్రాశ, జీవబిడమ్మ శరీరాశల్ని ఇంకా అణుచుకోకుండా భక్తి చేస్తున్నారు. యేసు ప్రభు తెలిసినా ఇంకా నీ శరీరాశలను చంపుకోలేకపోతున్నావు.
ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? శరీరాశలే నేర్పిస్తున్నావా? అమ్మా, దేవునిలో ఆత్మీయంగా ఎదుగు, చక్కగా పాటలు పాడాలా, పరిచర్య చేసే గుంపులో ఉండాలా, ప్రార్థన చేసే గుంపులో ఉండాలా, ప్రవచించే గుంపులో ఉండాలా. ఈ అధికారాన్ని పిల్లలకు నేర్పిస్తున్నావా? ఈ బట్టలై, ఆ బట్టలై, ఇది పెట్టుకో, అది పెట్టుకో, ఈ అలంకరణ వేసుకో, అప్పుడు నిన్ను బాగా మెచ్చుకుంటారు. బయట ఒకటి, లోపల ఒకటి వేషధారణ సంఘములో రానివద్దు దయచేసి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిష్కలంకమైన మంచి మనస్సాక్షితో పరిశుద్ధాత్మ ద్వారా మనందరం ఎన్ని శ్రమలైన అనుభవిస్తూ దేవుని కొరకు నిలబడే తరముగా ప్రత్యేకమైన గుంపులో మనందరము కనబడుదుము గాక. దేవుడు కోరుకుంటున్నదే, ఏర్పరచబడిన వారు ఎన్ని శ్రమలైనా నా నామము నిమిత్తం అనుభవిస్తారు. ఎన్ని శ్రమలైనా. ఏమంది? దేవుని నామం ఘనత కొరకు ఎన్ని శ్రమలైనా పడాలి మనం. దేవుని నామం మహిమపరచబడుతుంది అనంటే దేవుని కొరకు నిలబడే సైన్యముగా లేవనెత్తబడాలి. నీ పిల్లలను అలా తయారు చేసుకోవాలి. నీవు అలా ఒక సాధనముగా తయారవ్వాలి. దేవుని కొరకు ఒక పనిముట్టిగా, ఒక ఉపయోగకరమైన ఒక పనివాడిగా మనము మార్చబడాలా. నువ్వు చనిపోతే నీ తరము, నీ కుటుంబం అంతటితో ఆగిపోకూడదు భక్తిలో. తిమోతి ఆయన ఒక మంచి సేవ చేస్తున్నాడు. దానికి కారణం ఎవరు? వాళ్ళ జేజ, వాళ్ళ అమ్మమ్మ. ప్రలాపించి ఏడ్చి, అయ్యా మా తరంలో ఒక్కరైనా రావాలా, మా తరంలో ఒక్కడైనా దేవుని నమ్ముకోవాలా అని ఏడ్చి ఆయన చనిపోయింది. ఆయన చనిపోతే తిమోతి లాంటి ఒక మంచి సేవకుడు లేవనెత్తబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో కనీసం ఒక్కరినైనా తయారు చేసి ఈ కాలాన్ని మనం ముగించాలా. ఏదయ్యా నేను రావడమే చాలా గొప్ప అయ్యా, నేను రావడమే అయ్యా, అసలు మా ఇంట్లో వాళ్ళకి ఊరికి ఇష్టం ఉండదు అయ్యా, అసలు నేను వస్తున్నానంటేనే చాలా గొప్ప అయ్యా. ఈ మాటలే పక్కన పెట్టుకొని నీ ఇంట్లో ఉన్న వాళ్ళని మార్చడానికి కన్నీటి ప్రార్థన చేయి, ప్రలాపించే ప్రార్థన చేయి. ఎన్ని సంవత్సరాలు ఒక్కదాని అవుతావు? భార్యను వదిలిపెట్టి, భర్తను పక్కన పెట్టి, పిల్లల్ని వద్దనుకొని ఇంటి దగ్గర మనం తినడానికి, తిరగడానికి, అన్నిటికీ పిల్లలకు అవకాశం, మందిరానికి రావడానికి మాత్రం అవకాశం ఇవ్వవు. దయచేసి నీ పిల్లల్ని, నీ యజమానుల్ని, నీ యజమానురాల్ని, నీ కుటుంబంలో ఉంటున్న వారిని దేవుని మందిరానికి మనం నడిపించుకోవడానికి మనంతట మనము ప్రయాసపడుదుము గాక. శబ్దం గట్టిగా ఆమెన్, ఆమెన్, ఆమెన్. తరాన్ని మార్చడానికి ప్రయాసపడాలా. ఏమండి, పిల్లల్ని ఎందుకు బలవంతంగా చదివిస్తాం? చదవరా బాగుపడతావు, చదవరా. ఫీజులు ఎందుకు కడతా ఉంటాం? కష్టమైన ఏమండి చేయడానికి శక్తి లేకపోయినా పిల్లల్ని ఎందుకు చదివిస్తూ ఉంటాం? చదివితే బాగుపడతాడు. వాళ్ళు పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఎందుకు చదివిస్తూ ఉంటారు? నాయనా నువ్వు ఆ కష్టాలు చేయలేవరా, చదువుకోరా, మంచి ఉద్యోగం చదువుకొని చదివిస్తూ ఉంటారు. వాడికి ఎక్కకపోయినా ఎందుకు బలవంతంగా చదివించేది? దేవుని కొరకు, లేకపోతే వాడు ఒక సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలని. అంతకు తప్పించి ఏ ఉద్దేశం కాదుగా. అలాగే సంఘములు కూడా ఏ చెడు దురవసనాలు మన బిడ్డలోకి రాకుండా సంఘములో ఉంటున్న మన బిడ్డలు మనమే ఖండించి బుద్ధి చెప్పి సరి చేయాలా. పిల్లలు మనం సరి చేసుకోవాలా. అడిగిందల్లా ఇప్పిస్తా కూర్చుంటే పిల్లలు నీ నెత్తి మీదకి కూర్చొని జుట్టు పట్టుకొని ఆడిస్తారు. ఆ రోజులు ఇవి, కంప్యూటర్ రోజులు ఇవి. కొంచెం జాగ్రత్తగా మీ పిల్లలు వ్యవహరించండి. కుటుంబంలో కొంచెం జాగ్రత్తగా. ఏమండి, భర్త అయ్యా మందు తెచ్చుకున్నాడు, 2 చికెన్ ముక్కలు ఏపి పెట్టమన్నాడని రోజు ఏపితా పెట్టమాకు. కొంచెం జ్ఞానయుక్తంగా పనిచేయి. కుటుంబంలో జ్ఞానంగా మెదులు, బుద్ధి చెప్తా ఉండు, కన్నీటి ప్రార్థన చేసుకో. కుటుంబాన్ని రక్షించుకోవడానికి పరిశుద్ధాత్మతో నింపబడుతూ ప్రలాపించి దేవుని సన్నిధానికి వచ్చి ఒంటరిగా ఉపవాసాలుండి ఏడువు. దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఏమండి, వీళ్ళు చేయడానికి నీకు పని రాదు, ప్రార్థన చేయడానికి సమయం రాదు. కన్నీళ్ళు కార్చుకొని నా భర్తను మార్చుకుందామే, నా పిల్లలను మార్చుకుందామే, నా భార్యను మార్చుకుందామే, నా రక్త సంబంధం మార్చుకుందామే అన్న ఆలోచన రాదు.
ఎవరైనా ఆటలాడుతున్నారా వారి దగ్గర పోయి కూర్చొని ఎంత సమయమైన కూర్చుంటాం. ఏమండి, ఎంత సమయమైన హెచ్చిస్తూ ఉంటాం. ఎవరైనా మాట్లాడుకుంటున్నారా వారి మధ్యలో పోయి ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడుతావు. గంట, 2 గంటలు, 3 గంటలు నీకు టైం తెలియదు. ప్రార్థన అంటే మాత్రం నీకు టైం గుర్తొచ్చింది. నీ జీవితంలో, మన జీవితాల్లో ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతికే సంఘముగా మనం మారాలా. ఆమె చెప్పండి గట్టిగా, చేతులెత్తి గట్టిగా చెప్పండి ఒక్కసారి. నా ముగింపు మాటగా ఓ దైవజనుడిగా నేను చెప్తున్నాను. నా దేవుని బిడ్డలారా, మనం ఏర్పరచబడిన గుంపులో ఉంటే పరలోక రాజ్యంలో మనం ఉంటాం. ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలి. లోకములో ఉండే అనుభవాల వైపు తిరగమాకు. లోకము దేవుని ద్వేషించినట్లు నిన్ను ద్వేషిస్తుంది. దేవుని నమ్ముకున్న బిడ్డల్ని లోకమేం గౌరవించదు, లోకమేం మెచ్చుకోదు, లోకము ద్వేషిస్తుందని బైబిలే చెప్తుంది కదా. ఇక నీకు నాకు విడ్డూరం ఏముంది దీంట్లో? దేవుణ్ణి దూషించిన వారు నిన్ను దూషిస్తారని బైబిల్ చెప్తుంది కదా. ఏమండి, ఒకవేళ నన్ను దూషించిన వారు మిమ్మల్ని దూషించారని చెప్పుంటే, అయ్యా ఈరోజు మమ్మల్ని దూషిస్తున్నారు ఏంటయ్యా అని మనం ప్రలాపించవచ్చు. దేవుడు చెప్పారు కదా, నన్ను దూషించినట్లుగాని మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని అపహాస్యం చేస్తారు, నిందిస్తారు, బాధ పెడతారు. అయినను మనం నిలబడాలి, క్రీస్తులో నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏర్పరచబడిన వారు క్రీస్తులో మనం నిలబడితే లోకములో ఉన్న మనము లోకాన్ని ద్వేషించి క్రీస్తులో నిలబడితే ఖచ్చితంగా పరలోక పురములో మనందరము చేర్చబడడానికి దేవుడు మనందరికీ కృపనిచ్చునుగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన దయ మన మీద నిలిచి ఉండునుగాక, ఆయన కనికరం మన మీద ఉండునుగాక. ఆయన గొప్ప దేవుడు అండి. మనుషులైతే కొన్ని సందర్భాలు వేరుగా ఉంటారు. దేవుణ్ణి అడిగితే, ప్రభువా నన్ను నీ రాజ్యంలో ఉండడానికి నేను ఈ లోకంలో ఉంటున్నానయ్యా, కానీ లోక ప్రేమ నాలో ఉండకూడదయ్యా, లోక స్నేహం నాలో లోకంలో ఉంటున్న బూతులు, సరస్వక్తులు, లోకంలో ఉంటున్న ఆ అనుభవాలు ఈ నాలోకి రాకూడదు ప్రభువా, నన్ను కాపాడయ్యా, నన్ను దీవించయ్యా. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను లోకములో నుండి వేరు చేస్తాడు. వేరు చేయడం అంటే ఈ ఊరు నుండి మరొక ఊరికి చేస్తాడని కాదు అర్థం. కొంతమంది అదే అనుకుంటారు, లోకానికి వేరే ఉండంటే ఇంకా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ బంధువులు అందరిని వదిలిపెట్టి ఎడక వెళ్ళమని కదా నేను చెప్పేది. ఈ మాటలు అంటే ఎవరు రారు ఇక మందిరానికి. పాస్టర్ గారు చెప్పాడు, అమ్మా ఈ ఊరిని వదిలిపెట్టమని. అంటే నేను అదిగా చెప్పేది. చేప ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? నేలల్లో. నీళ్ళన్నీ ఎలా ఉంటాయి? తియ్యగా ఉంటాయండి నీళ్ళు. సముద్ర నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి, ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఉప్ప నీళ్ళలో ఈ చేప తిరుగుతూ ఉంటుందా? ఈ చేపను పట్టుకొని వచ్చి మీరు కూర చేసుకొని అంత ఉప్పుగా ఉంటుందా చేప? ఎంత ఉప్పున్నా, సముద్రం నుండి ఉప్పు వేరు చేస్తున్నా చేపకు మాత్రం పొరపాటున ఉప్పు అంటుందండి. చేప గుణం అది, చేప లక్షణం అది. అయ్యా నేను సముద్రంలో ఉన్నానే అని అందో. నేను సముద్రంలో ఉన్న సంగతి దానికి తెలుసుగా. ఇక మరలా చెప్పేది ఏముంది? కాదయ్యా మరి అందరూ పెద్ద తిమింగళాలు వచ్చి వెళతారయ్యా అని అదేం చెప్పదు. దాని గుణం ఏంటంటే, ఎంతమంది ఉంటే నాకెందుకు, నా ప్రత్యేకమైన జీవితం నా ప్రత్యేకతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నా ప్రభు కొరకు సిలువ వేయబడిన వాడును, నేను నా ప్రభు కొరకు ప్రతిష్ఠించబడిన వాడును, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని నేను అనే వైరాగ్యం నీ గుండెల్లో ఉంటే ఎన్నడూ లోకము నిన్ను ఆవరించదు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి అందరూ చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. లోతు భార్య ఏమైపోయిందట? వెనక్కి తిరిగి. బైబిల్ ఏమంటుందంటే, వెనక్కి తిరిగి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. భక్తిలో, వైరాగ్యంలో, విశ్వాసపు జీవితంలో వెనకడుగు వేయడం గొప్పతనం కాదు. ఎవరైనా వెనకడుగు వేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు యుద్ధరంగంలోకి మనం అడుగుపెట్టినప్పుడు ఒక పక్క శత్రువు వస్తూ ఉంటే, వామ్మో వీళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా, అమ్మో నా వల్ల కాదని పారిపోతే ఇంకా వాడేమి యుద్ధానికి వచ్చినట్టు?
యుద్ధ రంగంలో ఎవరు ఉంటారంటే చావో రేవో తేల్చుకునేవాడు ఉంటాడు యుద్ధ రంగంలో. ఆమె చెప్పండి. పిరికోడు ఉండడా? ఉంటాడండి పిరికోడు. గుండెని చీల్చుకొని ఒకవేళ ఆ బల్యం లేకపోతే ఆ బాణం గుండెల్లో చేల్చబడుతున్నా చచ్చిపోతానని తెలిసినా ఇంకా అడుగు ముందుకేసేవాడే. యుద్ధములో అడుగు వేసి రోషముగా నిలబడే ఒక సైనికుడు, పోరాడేవాడు. సంఘములో కూడా సమాజంలో కూడా వెనకడుగు వేయడం క్రైస్తత్వం కాదు. సంఘములో ఉండి లోకములో ఉన్న వాటన్నిటినీ తొలగించుకొని దేవుని కొరకు నిలబడడమే క్రైస్తత్వం. ఆమెన్, ఆమెన్. చిన్న చిన్న శోధనలకి పడిపోవడం క్రైస్తత్వం కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తులో నుండి నన్ను వేరు చేయువాడు ఇంకా పుట్టలేదు. పౌలు అంటారు కదా ఇదే మాట, క్రీస్తులో నుండి నన్ను వేరు చేయడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. ఎట్టయినా సరే ఈయన క్రీస్తు నుంచి మళ్ళించాలరా, ప్రభు దగ్గర నుంచి కొంచెం దూరం చేయాలరా ఎంతమంది పౌలుకు చెప్పారో. కానీ పౌలు ఏమంటాడంటే క్రీస్తులో నుండి నన్ను వేరు ఎవరు చేయలేరు. ఎవడున్నాడు వేరు చేసేవాడు? బలహీనత అయినా, రోగమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, నిందైనా, బాధ అయినా, శ్రమ అయినా, ఏదైనా సరే క్రీస్తులో నుండి అవి నన్ను వేరు చెయ్యలేవు. చిన్న చిన్న శోధనలు, అవమానాలు, నిందలు, బాధలు మన జీవితంలో ప్రతి మనిషికి ఉంటాయి. నువ్వు యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరికి ఆకలి అనేది ఉంటుందా ఉండదా? అమ్మా అందరు కళ్ళు మూసిరేందమ్మా, ఆకలి అనేది ఉంటుందమ్మా అందరికీ ఉంటుందా? యేసు ప్రభు నమ్మేగా నీకు ఉండదేమో అంటానికి ఉంటుందా? ఉంటుందన్నా సీనన్న. యేసు నమ్ముకున్న వాళ్ళకి ఏమన్నా ఆకలి ఉండదా? ఏంది ఊరు చెప్పరు గట్టిగా, ఈ మాట చెప్పని ముగించేస్తా. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఆకలి ఉంటుందా ఉండదా? ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళకి ఆకలి ఉంటుందా ఉండదా? ఉండదులే. ఉంటుందండి, వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కూర తింటారా? అదే మామూలుగా చేపలు అవి తింటారా? మనం తింటామా? అంతేనా కదా? వాళ్ళకి రోగాలు వస్తాయా? రావా? మనకు వస్తాయా? ఎందుకు వస్తాయి? వాళ్ళు మనుషులే, మనము ప్రభువుని నమ్ముకున్నంత మాత్రం నీకు రోగాలు రావని నేను చెప్పను, నిందలు రావని నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా మనిషిగా మనం అనుభవించవలసిన శ్రమలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని అనుభవించాలి. మరి యేసు ప్రభు ఎందుకయ్యా? ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం కనుక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోక దేవతలన్నీ సాగిలపడి నమస్కరించి గడగడలాడాను. ఈ లోక దేవతలన్నీ అందరు లేచి నిలబడి సాగిలపడి నమస్కరించి గడగడలాడాను. వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట యేసు రాజుగా వచ్చుచున్నాడు. తప్పుడు కొడుతూ యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెరుచుకుంటది. రవి కొట్టి తేజుడు చప్పట్లు చప్పట్లు రవి కొట్టి రాజుగా వచ్చుచున్నాడు. యేసు వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెరుచుకుంటది. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెరుచుకుంటది. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కొట్టి చప్పలు కొడుతూ ఆత్మలో ప్రవర్తిస్తూ ఏర్పరచబడిన గుంపులోకి మనం వస్తూ చప్పలు కొడుతూ ఆనందిస్తాం. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా
వేయేండ్ల ఇలపై యేసు రాజ్యమేలును, వేయేండ్ల ఇలపై యేసు. ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును, ఈ లోక రాజ్యములన్నీ నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెరుచుకుంటది. మేఘాల మీద యేసు, అందరూ మేఘాల మీద యేసు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెరుచుకుంటది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెరుచుకుంటది. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. వందరి మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెరుచుకుంటది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెరుచుకుంటది. రవి కొట్టి దేవుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టి రాబాల రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా. ప్రభు రాకడ దినములలో నీవు నేను ఎత్తబడుదుముగాక. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏర్పరచబడిన వాళ్ళు ఎలాగుంటారో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏర్పరచబడిన వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు, ఏర్పరచబడిన వాళ్ళు లోకమును ద్వేషించే వారిగా ఉంటారు, ఏర్పరచబడిన వారు ఎన్ని శ్రమలైనా నీ నామం నిమిత్తమై అయ్యా అనుభవించి నిలబడుతారు అని మీరు మాట్లాడారు. నిశ్చయముగా మేమందరము ఏర్పాటు చేయబడిన గుంపులో ఉందుముగాక, ఏర్పరచబడిన అనుభవంలో ఉందుముగాక. మేమందరము నీ కొరకు నిలబడుదుముగాక, భక్తుల్లో నిలిచి ఉందుముగాక, ప్రార్థనలో నిలిచి ఉందుముగాక, పరిశుద్ధతలో నిలిచి ఉందుముగాక, నీ కొరకు ఈ కడవరి దినములలో నిలిచి ఉందుముగాక. అద్భుతమైన నీ కార్యాలు మా జీవితంలో జరిగించు నాయన.
నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి వారి అవసరతలు తీర్చయ్యా, వారి అక్కర్లు తీర్చు ప్రభువా, వారి రోగములన్నిటిని కుదురుపరచు ప్రభువా, వారి గుండెల్లో ఉంటున్న ప్రతి బాధలను కొట్టివేయండి, నెమ్మదినివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, ఐక్యతనివ్వండి, సమృద్ధినివ్వండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు పోషించండి ప్రభువా. ప్రతి కుటుంబంలో ఉంటున్న అవసరతలు అక్కర్లు మీరు తీర్చండి అయ్యా. ఏ కుటుంబము కూడా కొరతలతో కొదువతో ఉండకూడదు. సమృద్ధితో నింపబడును గాక, సమృద్ధితో నింపబడును గాక, సమృద్ధితో నింపబడును గాక. రబక తురబలన కతిర, నిశ్చయముగా నీ బిడ్డలు దీవించబడుదురు గాక, నీ బిడ్డలకి మేలు కలుగును గాక, నీ బిడ్డలు తృప్తిపరచబడుదురు గాక, నీ బిడ్డల అవసరతలు తీర్చబడును గాక, నీ బిడ్డల అక్కర్లు తీర్చబడును గాక. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని దీవించు నాయనా. ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో ఏ కుటుంబము కూడా వెనకబడి పోకుండా ప్రతి కుటుంబాన్ని స్థిరపరచు. నీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టండి. యవనస్తులను, మీరిచ్చిన యవనస్తులను ఆశీర్వదించు. మీరిచ్చిన తల్లులను దీవించు నాయన, తండ్రులను దీవించు ప్రభువా, చిన్న బిడ్డలను దీవించు ప్రభువా. వాళ్ళ అవసరతలు తీర్చు, వాళ్ళ అక్కర్లు తీర్చు, మంచి ఆరోగ్యాలతో నింపు. ప్రతి బిడ్డను దీవించమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సముఖం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల కోటి పరిశుద్ధులందరికీ ముఖ్యముగా ఈ మాసం ఈ చివరి ఆరాధనలో అడుగుపెట్టి తీర్మానం చేసుకొని, వాక్యమిని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, ప్రతి యవనస్తులకు, ప్రతి చిన్న బిడ్డలకు, వృద్ధులకు ఆయన కృప సదాకాలం నిలిచి ఉండును గాక, నిలిచి